వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కి అండగా ఉందాం బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డిసెంబర్లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ ఈసీ కలిసి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఫేక్ ఓటింగ్ ఈసీకి ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ. బీసీలోకి పోతే కనీసం 15 ఏళ్లకి 15 మంది కార్యకర్తలు కూడా రారు. కష్టకాలంలో గుబ్బల బాలరాజు పార్టీని వదిలిపోవడం చాలా బాధగా ఉంది. నువ్వు పోగానే మీ వెంట మేం కూడా వస్తాము అనుకోవడం పొరపాటు. కార్యకర్తలు లేకుండా మీ తరం కాదన్నారు. ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు. గత 25 సంవత్సరాల నుండి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేనాడు ఇదే చిట్లంగుంటలో ముగ్గుట్ల నేను ఒకరిని తెలంగాణ ఉద్యమం. కానీ ఆయన ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డెమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్క నవ్విన వాళ్ళు ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనే నడిచినాం. అన్న బాలరాజు అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారు చేసినావు. అచ్చంపేట తాలూకాను కూడా కొంతవరకు మెరుగుపరిచినావు. అది ఎవరు కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరిని ఏమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు, కార్యకర్త లేకుండా మీ వశము కాదు. మీరు ఏమో కూర్చున్నా కష్టపల్ల సందుల్లా గొంతుల్లా గుద్దుకునేది, తన్నుకునేది, అక్కడి నిడిచిపెట్టి అన్న నిడిచిపెట్టి బావబామర్లు నిడిచిపెట్టి అందరికీ ఎడవాసింది. ఏ విల్ల మేమేం మూట కట్టుకున్నది మీరు కట్టుకొని కూడా మమ్మల్ని ఇంత అన్యాయంగా నడేట్లో ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం 15 ఏళ్లకు 15 మంది కార్యకర్తలు కూడా చదవారు ఆ పార్టీకి. అల్లగు పోయి నువ్వేం ఉద్ధరిస్తావు? అనవసరం నీ జీవితం ఖరాబు చేసుకున్నావు, అనవసరంగా నువ్వు ఆగమైనావు. అది కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీతోని 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా. నిన్నైతే నేను విమర్శించదలుచుకోలేదు. ఇంకొకటి, అలివిగాది హామీలు ఇచ్చి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీజేపీకి అనుసరణలో నడుస్తున్న ఎలక్షన్ కమిషన్ బీహార్లో చేస్తున్న అరాచకాలను వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం బీహార్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ప్రజా హక్కులను కాలరాస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక రకంగా పక్షపాత ధోరణికి పూనుకొని కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ 65 లక్షల ఓట్లను రద్దు చేయటాన్ని నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ ఈ పిలుపునివ్వటం జరిగింది. ఇప్పటికే ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే పద్ధతిలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకుంటా ఉంది. అందులో భాగంగా స్వతంత్ర సంస్థలైనటువంటి ఎన్నికల సంస్థలను కూడా దుర్వినియోగం చేయటం అనేది అత్యంత సిగ్గుసేటైనటువంటి విషయంగా ప్రజాస్వామ్యం గర్విస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉండాలి. తొలగించినటువంటి 65 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది.
ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఈ ఓట్లు తొలగింపు జరిగినాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగిపోయినాయి. ముస్లింల ఓట్లు తొలగిపోయినాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓటు వేస్తారని భావిస్తారో వాళ్ళకి ఎటువంటి అనుమానాలు వచ్చినా సరే అటువంటి ఓట్లని మొత్తం కూడా తొలగించడం అనేది జరిగింది. కొత్త రూల్స్ని పెట్టి ఆ ఓట్లని తొలగించడానికి కేంద్ర బీజేపీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పైన ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం నోరు విప్పడం లేదు. ప్రధానమంత్రి గారు నోరు తెరిచి మాట్లాడట్లేదు. అమిత్ షా గారు నోటు తెరిచి సూటిగా సమాధానం చెప్పడం లేదు. అందుకోసం ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ ప్రక్రియలకు వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి నిరసన జ్వాలలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఎట్లయినా గెలవాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో ప్రజాస్వామ్య హక్కులని కాలరాయటం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నిర్ణయాలే మీరు కనుక కొనసాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, లౌకిక పార్టీలు ప్రజల్ని చైతన్యం చేసుకొని ప్రజా సంక్షేమం దిశగా ప్రజా హక్కులని కాపాడుకోవడానికి 2007 నుండి మీతోనే ఉన్నాను సార్, దయచేసి పార్టీ వీడొద్దని గువ్వల బాలరాజును ఒక కార్యకర్త వేడుకున్నా ఆయన గుండె కరగలేదు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఎంతమంది గొప్ప మనసు ఉన్న కార్యకర్తలు పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి పోవడానికి మీకు మనసులా వచ్చిందన్నారు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కాడ చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు బాలరాజ్ గారు? శంకర్పల్లి మున్సిపాలిటీని శుభ్రంగా ఉంచాలని సినీ నటుడు సునీల్ అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు 100 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను 100% నిషేధించాలని, చెత్తను మున్సిపాలిటీ వాహనాల్లో వేయాలని సీడీఎంఏ శ్రీదేవి ఆదేశాల మేరకు స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ శంకరపల్లిగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి క్లీన్ గ్రీన్ గా పట్టణాన్ని మార్చాలని కోరారు. ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు దాకా 100 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టిందండి. అందులో మనమేమి రాళ్లు కొట్టక్కర్లేదు, రంగులు ఎక్కలేదు. మన ఇంట్లో ఉన్న చెత్తని శుభ్రంగా ఇంటి బయట పెట్టడం ద్వారా మన ఇంట్లో మనకు ఆరోగ్యం దక్కుతుందండి. అలాగే ఆ చెత్తని సరైన మార్గంలో మున్సిపల్ వారి వాహనాలకు అందజేయడం ద్వారా వాళ్ళు మనకి వీధిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి. అలాగే ప్లాస్టిక్ 100% మనకి డేంజర్ కాబట్టి దాన్ని నిషేధించండి. అలాగే మనం బాగా బతకాలంటే మంచి గాలి కావాలి కాబట్టి మంచి మొక్కలు నాటండి. ఇదే మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు. ఈ కార్యక్రమం మన సిడిఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో చాలా విజయవంతంగా ముందుకెళ్తోంది. అందులో నేను పాలు పంచుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ శంకర్పల్లి మున్సిపాలిటీ. బీజేపీ ఈసీ కలిసి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఫేక్ ఓటింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్న ఎల్ఓపీ రాహుల్ గాంధీ
తాజాగా ఈసీకి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు దాచిపెడుతున్నారు? సీసీ ఫుటేజ్ ని ఎందుకు, ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు? ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్, ఫేక్ ఓటింగ్ ఎందుకు జరుగుతోంది? విపక్ష నేతలను ఈసీ ఎందుకు భయపడుతోంది? బీజేపీ ఏజెంట్ గా ఈసీ మారిపోయిందా అనే ప్రశ్నలు లేవనెత్తారు. Questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు సరిగా రావడం లేదు. 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ల మీద కూడా బిల్లు వసూలు చేస్తాను అంటే ఇంకా రేవంత్ రెడ్డి గెలవడు. రేవంత్ రెడ్డి మాకు ఏం చేయనప్పుడు ఇంకోసారి ఆయనకు ఓటు ఎలా వేస్తామని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే ఇవన్నీ కట్ చేసి ఏదైతే మంజీరా వాటర్ కి మళ్ళీ బిల్లులు వసూలు చేస్తామని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆయనది ఏముంది, ఆయన కూర్చున్న కాడ అన్ని చేస్తాడు. ఇక్కడ మాకు వాటరే వస్తలేదు. గంట ఇప్పుతాడు 4 రోజులకు ఒకసారి. ఫ్యామిలీ పెద్ద గుండెలకు ఏం సరిపోతాయి వాటర్? సరిపోకుంటే మళ్ళీ మేము కొనుక్కొని తీసుకున్నాం అవుతుంది. మళ్ళీ కొనుక్కుంటారు. మళ్ళీ ఒక గంట, అది కూడా స్పెషల్ కూడా కాదు, సన్నం ఇప్పుతాడు. మీరు నల్లు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. అది ఇప్పుడు మేము ఒకటంటే మీకు 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తాయి, ఆ వాటర్ మీద కూడా డబ్బులు వసూలు చేస్తామంటున్నారు. అట్లా వసూలు చేస్తా అంటే ఆయన ఎవరు కూడా ఎన్నుకోరు కూడా గెలవడు కూడా ఆయన. ఇప్పుడు ప్రజలకు ఎవరైనా సరే వెన్నుకున్నప్పుడు కొంచెం మేలు చేయాలి. గరీబోళ్ళు ఉంటారు, నువ్వు కరెంట్ బిల్లు వేస్తా, నీకు నల్ల బిల్లు వేస్తా, ఇవన్నీ వేస్తానంటే రేపటికి ఆయన రాలేకపోతాడు. పబ్లిక్ కొద్దిగా ఏదైనా మంచిగా చేస్తే ఆయన రాగలుగుతాడు, ఆయనకి ఎన్నుకోగలుగుతాం. ఆయన ఏం చేయనప్పుడు ఆయనకి ఎట్లా వేస్తాం ఓటు? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా అయితే మాకు పర్వాలేదు, ఈయన వచ్చిన వీనికైతే అంతా మాకు ప్రాబ్లం అనిపిస్తుంది. ప్రతిదీ రేటు, అన్ని రేట్లు పెంచారు. పెట్రోల్ కానీ మేము ఇప్పుడు ఐటమ్ అమ్ముతాం, మేము 1 గ్రామ్ గోల్డ్ అవిటి మీద కూడా రేట్లు, మళ్ళీ GST అంటే అవి అంటే ఇవంటి ఉన్నాయి. ఇప్పుడు మాకైతే గరీబులకైతే ఎలాంటి సౌలతి లేదు. కరెంట్ బిల్ ఒకటి మాపిచ్చిండు, అది ఏంది బస్సు ఇచ్చిండు, బస్సు కూడా ఎక్కలేకపోతున్నాం. దాన్ని పనికి వచ్చిన వాళ్ళు ఎక్కుతారు, పనికి రాని వాళ్ళు ఎక్కుతున్నారు. ఈ ఆధార్ కార్డు పీరియడ్ ఉన్నాయి అనుకోండి, 5 మంది 6 మంది ఎక్కుతారు పోతున్నారు. ఒట్టిగా అది వెస్ట్ చేసిండు. అది ఆ చేసే కానీ ఇప్పుడు మహిళలు 2500 వేస్తాను. అది వేసినా దేనికైనా మన ఇస్తుంది కదా. మరి పనికిరాని చేసి ఏం లాభం అన్న చెప్పు. మహిళలు ఓట్లు వేస్తేనే 10 ఏళ్ళు ఇప్పుడైతే మేము ఆయనకు ఎన్నుకోవాలని మాకు లేదు. నాస్తంగా చెప్తున్నాం. ఎందుకు ఏందనేది నేను చెప్పలేదు. 1 సంవత్సరం కూడా కాలేదు ఆయన, ఇంకా 5 ఏళ్ళు కూడా కాలే ఆయన. అంటే ప్రజలకు మంచిగా చేస్తే ఎవరైతే ఏమన్నా పదవులు ఉండాలనుకుంటాం. ఇక్కడ వాళ్ళు అయితే మాకు ఎవరు కూడా ఎలాంటి హెల్పింగ్ లేదు. ఇప్పుడు ఇది జూబ్లీస్ కిందకే వస్తుంది కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకా ఆయన గోపినాథ్ కొద్దిగా మంచిగా ఉండే పాపం. ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్న ఆయన దగ్గరకైనా సాల్వ్ చేసేటోడు, వచ్చేటోడు, ఇక్కడ తెలుసుకునే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇళ్లలో పని చేసుకొని అందరు బతికేటోళ్ళు. ఆయన మంచిగా ఉన్నాయని ఆయన పోయిండు. డిసెంబర్లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక బచ్చాగానివి. మోదీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా మీ అధిష్టానానికి చేరిందని, నీ పదవి పోతుందని మీ సొంత ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటామని ముందుకు వచ్చిన అచ్చంపేట గులాబీ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం అని అన్నారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి. మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది 25 ఏళ్ల కాలం ఇది. మన ప్రయాణం చాలా పెద్దది. తెలంగాణ ప్రజల ప్రయాణం చాలా పెద్దది. ఇంకా ముందుకు పోయేది. ఓ తట్టు తగినట్లు ఇవాళ మనకు 10 ఏళ్ల తర్వాత ఓ తట్టు తగినట్లు మళ్ళా సవరించుకొని నలక ప్రారంభిస్తాం. 2 ఏళ్లు కావనే వస్తుంది. ఇంకేముంది, ఇంకా చూడబోతే 3 ఏళ్లే. ఈ 3 ఏళ్ల లోపల ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో తెలియదు, ఇంకేమేమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా కూడా ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ముందు స్థానిక సంస్థలు వస్తున్నాయి. బలోపేతం అయిదాం, ఐక్యంగా ఉందాం, మన పార్టీని గెలిపించుకునేటువంటి దాని మీద దృష్టి పెడదాం. నాయకులు ఎవరో ఎక్కడి నుంచో రారు. నాయకులు ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇస్తేనే నాయకులు అవుతారు తప్ప నాయకులు పార్టీని పెంచేది ఏముండదు. పార్టీని పెంచేది, కాపాడేది ఉప్పిడి ఉపాసం ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలే తప్ప ఎవరో పైనుంచి దిగిరారు. ఇది మన పార్టీకి అనుభవం ఉంది. తట్టు తాకినప్పుడల్లా అంత బాగున్నప్పుడు ఉరుకురుకులాడతారు. జనంతా పార్టీ అధికారం పోయిందనగానే ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి స్వార్థపరులు ఉంటారు. ఇది కొత్త అంశమేం కాదు, కొత్త కాదు. పార్టీ పెట్టినాక తొలినాళ్లలో 2001లో మనం మొదలు పెడితే 2004 తర్వాత 2008 ఉప ఎన్నికలు వస్తే 2008 ఉప ఎన్నికలలో మనకు జర తట్టు తగలంగానే ఫలితాలు అనుకున్నట్లు రాకపోగానే చాలా మంది వరుస కట్టిపోయింది. మన దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా 10 మందిని రాజశేఖర రెడ్డి కలుపుకున్నాడు. ఇంకా తెలంగాణ ఆడింది అయ్యప్ప, ఇంకా కేసీఆర్ని వాడున్నావు, నీ వల్ల ఏమవుతుంది? వాళ్ళ ఎక్కిరిచ్చుడు గేలిగిచ్చుడు ఇంతంత కాదు, వాళ్ళ అవమాన మాటలు ఇంతంత కాదు. పంటి బిగిన అన్ని కూడా మనసులో పెట్టుకున్నాం. వాళ్ళ మీద తిరిగి మాట్లాడలే, జిద్దు చూపించినాం, తెలంగాణను ఏకం చేసినాం, వాళ్ళ తలకాయ కొట్టినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించినాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళా కేవలం 1.85% అంటే 2 కంటే తక్కువ శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయినాం. చింత లేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. దీనికి పెద్దగా ఆకాశం ఏదో బద్దలైనట్లు, ఇంకేందో భవిష్యత్తే లేనట్లు, పార్టీ భవిష్యత్తు ఎవరికి లేనిది. తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజులలో రాష్ట్రంలో, కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్ కు వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది. మన పరిస్థితి కొంత నిగ్రహం అవసరం, ఓపిక అవసరం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడాలి. నిలబడదాం. ఇలా మీరు మాకంటే ముందు ఆతురత చూపించి పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి జిద్దు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఆ స్పిరిట్ కి పాదాభివందనం చేస్తున్నా. గులాబీ జెండా కోసం, తెలంగాణ కోసం నిలబడే లక్షలాది మంది కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం బలగం అని అన్నారు. స్వాతంత్రం వచ్చింది 3 రోజుల క్రితం, స్వేచ్ఛ వచ్చింది, గాలి వీడ్చుకుంటున్నది అచ్చంపేట తల్లి. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి 2009లో టీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వచ్చారు. వారికి 2009లో బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేని చేసింది, 2018 ఎమ్మెల్యేని చేసింది, 2023లో పోస్ట్ టికెట్ ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది, ప్రభుత్వం విప్పించింది. ఇంకేం కావాలి నీకు? సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇవాళ బీజేపీ అంటావు, ఇంకో పార్టీ అంటావు, పొందలు లేని మాటలు చెప్తున్నావు పత్రికలల్లా. అచ్చంపేట తోటి నీ పేగు బంధం తెగిపోయింది. ఈ గడ్డ మీద మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం వీళ్ళని పంపించింది, ఈ దూలను పంపించింది. ఎక్కడ కూడా కార్యకర్తలు ఆధైర్యపడకుండా గెలిచి చూపిస్తాం.
బరిలో నిలబడతాం అని చెప్తుంది ఈ అచ్చంపేట. కార్యకర్తలను జీతగాళ్ళలేగా చూడమని చెప్పలే పార్టీ. కార్యకర్తలకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడమన్నది, కార్యకర్తకు కడుపు నొప్పులు వస్తే చూడమన్నది. కానీ కార్యకర్తను చెప్పులు ఇచ్చి సెల్ ఫోన్ పని చేసుకొని రమ్మని చెప్పలేదు. ఇది కార్యకర్త లేని నాయకుడు ఉండడు, కార్యకర్త లేని ప్రజాప్రతినిధులు ఉండరు. ఆ మాత్రం తెలియకుండా చదువుకున్నాం అని చెప్పి ఏదో చెప్పి ఇవన్నీ చేసినాం. అందుకే మాకు స్వేచ్ఛ వచ్చింది. 2018లో జిల్లాలో అందరికి 50,000 80,000 వస్తే నీకు 9,000 వచ్చింది. 9,000 వచ్చినాయని చెప్పి కార్యకర్తల మీద ద్వేషం పెంచుకుంటే ఎట్లా? ప్రేమ పెంచుకోవాలి కదా, ప్రేమ పెంచుకోలేదు. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటది, 1 భార్య ఉంటే ఎట్టుంటది మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకే ఉంది 1 సంవత్సరం. 1 సంవత్సరాలు నమ్ముతారా, 2 సంవత్సరాలు నమ్ముతారా మీరే చెప్పండి. ఇంకొక బీజేపీ ఏం పొడిచింది? బీజేపీ ఏం పొడిచింది? ఏం తెల్లగా చేసిందో బండి సంజయ్ చెప్తే బాగుండు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నెల్లి. అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? బాధట్లా గెలిస్తే తెలుస్తుంది, ఈ ప్రజలకు రాస్తే తెలుస్తుంది. మీ అమ్మటి పోలీసులు ఎందుకు? మీరు రావచ్చు కదా. మీ అమ్మటి బందోబస్తు ఎందుకు? మీరు రావచ్చు కదా. అలిగాని 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి కేసీఆర్ ని, కేకేఆర్ ని, హరీష్ రావుని బదనామం చేసి ఆ కాళేశ్వరం అని, ఈ మేడిగడ్డ అని, ఏందో రేస్ కాస్ అని నువ్వు ప్రూఫ్ చేసింది ఒక్కటి లేదు. ఒక్కటంటే ఒకటి లేదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఒక్కటై తెలంగాణను దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? కేసీఆర్ గారికి అండగా ఉందాం, తెలంగాణను కాపాడుకుందామని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు 2 ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ, మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి. మనం ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, అన్న నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తా. ఆయనని సభాముఖంగా చెప్పిండు, నేనుగా చెప్పింది, ఆయనే చెప్పిండు. నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా, డాక్టర్ చిన్నారెడ్డి, ఆ పదవి కూడా ఇస్తా అన్నాడు. నేనన్నా, అన్న నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన ఎంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ ఎంబడే పోతా అని చెప్పిన. నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు. ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువ్వల బాలరాజు గారు. మీకు నోరు ఎట్లొస్తుందో నాకైతే తెలియడం లేదు. అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం, వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో. కేసీఆర్ గారు, వారికి తెలుసు 50 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎక్కడ ఎవరు గెలిస్తే, ఎక్కడ ఎవరిని పెడితే ఎవరు గెలుస్తారు, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనే నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి పంపించింది. మిత్రులారా, నేను ఈ పార్టీలో, రెండో విషయం చెప్తున్నా, నేను ఈ పార్టీలో నాకు ఈ పదవి ఇస్తానని నేను రాలేదు మిత్రులారా. నేను ఈ పేద వర్గాలు, అనాదిగా అరుచివేయబడ్డ వర్గాలు, అది మధ్యబడు కావచ్చు, వట్టివారిపల్లి కావచ్చు, పదవ కావచ్చు, వంకేశ్వరం కావచ్చు, మైలారం కావచ్చు, మాచారం కావచ్చు, ఉప్పునూతలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనాదిగా పోల్చెట్టిపల్లి కావచ్చు, జత్తి సదగోడు కావచ్చు, ఈ ప్రాంతంలో అనాదిగా అణిచివేయబడ్డ వర్గాలు, అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు,
జీవోత్సవాలుగా బతుకుతున్న వర్గాలు, ఈ వర్గాలు బాగుపడాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన, నాకు మినిస్ట్రీ ఇవ్వాలను, లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలను, లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలను నేను రాలేదు మిత్రులు. అవన్నీ చూసినా నేను 55 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నేను కూడా సర్వీస్ లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. కానీ నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం? నేను ఏ సమాజం నుంచి వచ్చిందో, నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుకున్నానో, నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువులో నీళ్లు తాగినో, ఆ మొలక మామిడి ప్రజలు, ఆ మాచారం ప్రజలు, ఆ చంద్రసాగర్ ప్రజలు, రంగాపూర్ తండ ప్రజలు, సిద్ధాపూర్ తండాల ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన. బాలరాజు గారు మీరు ఏమన్నారు? ప్రవీణ్ కుమార్ కాదు, ప్రవీణ్ కుమార్ తాత వచ్చినా నన్ను ఏమనలేరు అన్నారు. ఇగో ఇక్కడ వచ్చారు మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు మీరు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంది, ఇక్కడనే ఉంది. ఉందా లేదా? బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ కి అండగా ఉందాం, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డిసెంబర్లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ ఈసీ కలిసి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఫేక్ ఓటింగ్, ఈసీకి ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ G24 న్యూస్.